9 నెలల నిరీక్షణ ఇటకెలకు తెరపడబోతోంది. సునీతా విలియమ్స్ తిరిగి భూభాగంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే తన తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి క్రూటన్ రాకెట్ విడిపోయింది. బుధవారం తెల్లవారుజామున 2:41 భూ వాతావరణంలోకి అడుగు పెట్టబోతోంది. అయితే క్రూ డ్రాగన్ వ్యోమ నౌక ఇక్కడికి ప్రవేశించబోతోంది. బుధవారం ఉదయం 3:27 ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక సముద్రంలో ల్యాండ్ ఉండడంతో రెస్క్యూ కోసం కూడా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఉదయం 8:15 తర్వాత హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు సునీతా విలియమ్స్ బృందం చేరుకుంటుంది. జాన్సన్ స్పేస్ సెంటర్లో సునీతా విలియమ్స్కి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడపడంతో శారీరక పరిస్థితి పైన డాక్టర్లు ట్రీట్మెంట్ అందించబోతున్నారు. భూ వాతావరణానికి అలవాటు పడేలా సునీతకి వైద్యం చేయబోతున్నారు. అయితే ఇక్కడ 9 నెలల నిరీక్షణకి ఎట్టకేలకి తెరపడింది. 2024 జూన్లో వారి ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిర్విరామంగా అక్కడ వారు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయినటువంటి శరీరం ఒకసారిగా భూ వాతావరణంలోకి రావగానే ఎలా ఉంటుందనే దానిపైన కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో ప్రజెంట్ క్రూ 9 సంబంధించి డాకింగ్ ఐఎస్ఐ సంబంధించి ఇంటర్నేషనల్ స్పేస్ షిప్తో డాకింగ్ జరిగింది. అంటే రెండు కలిసిపోయాయి. ప్రజెంట్ ఇటు క్రూటన్ నౌకలో నుంచి అందులోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ జరిగింది. వెంటనే సునీతా విలియమ్స్ని ఈరోజు డాకింగ్ విడిపోయింది. అంటే డాకింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్ నుంచి అవి విడిపోయాయి. క్రూటన్ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసింది. ఈ తిరుగు ప్రయాణంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా వస్తున్నారు.